been flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. I never wanna look back and wish I could have been. I'm never gonna regret the hours. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ తిను మా మమ్మీ. నా పేరేంటిదో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బట్ వాళ్ళ సిస్టర్ పేరు అక్కడ సంజన. సంజన అక్కడ ఉంది ఇంటర్న్షిప్లో. నా పేరేంటిదో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. 3 నేమ్స్ చెప్పగలుగుతారమ్మా. ఒకటి నా నేము, ఇంకొకటి నా యూట్యూబ్ నేము, ఇంకొకటి నీ నిక్ నేము, నువ్వు నాకు ఇచ్చిన నిక్ నేము. కరెక్టే, 3 పేర్లు ఉన్నాయి సాహితీకి. ఇప్పుడు ఒకటి చెప్పేస్తాము, ఇంకొకటి కూడా చెప్తా వీడియో అయిపోయేటప్పటికి. 3వది కూడా తెలుస్తుంది ఆటోమేటిక్. ఇదేదో హైడ్ అండ్ సీకు అదేంటిది ఏదో గేమ్ ఉంటుంది చిన్నప్పుడు. ఓ మై గాడ్, ఏదో పేరు. యాక్చువల్గా నేను మధ్యాహ్నం వచ్చినాయి 3 కట్ వచ్చినాయి. నానా ఓపెన్ చేద్దాం అంటా ఉన్నాను. అసలు ఇంకో 5 minutes, ఇంకో 10 minutes అనుకుంటా. ఇప్పుడు వచ్చింది సాహితి. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అయిందా, 9:50 అయింది టైము. కానీ ఓపెన్ చేయాలి. ఈవెంట్ కూడా ఉంది వీకెండ్ ఇంట్లో. ఇవన్నీ ఇలా పెట్టుకొని కూర్చున్నాం అనుకోండి, ఇంకా అసలు పనులు అవ్వవు. ఇప్పుడు అసలు ఏం స్టార్ట్ చేయలేదు పనులు కూడా. రేపు పొద్దున్న నుంచి చేపిస్తానన్నీ. మమ్మీ నేను SST పైన రన్ అవుతున్నాను. చెప్పు సంజన స్టాండర్డ్ టైం. సంజనాకి ఇప్పుడు టెక్నిక్లీ 3 in the afternoon అవ్వింది. అది ఇప్పుడు సాహితీ చేస్తుంది. అంతకుముందు మంచిగా చేసేదాన్ని. ఓకే, ఇప్పుడు ఏంటంటే బేసిక్లీ 2 అమెజాన్ ప్యాకెట్లు. ఒకటేమో పెద్దది ఇండియా నుంచి వచ్చింది. అమెజాన్ ప్యాకెట్లో ఏమేమి ఉన్నాయో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఎందుకంటే నిన్న వీళ్ళు ఆర్డర్ పెట్టుకుంటున్నాం అని చెప్పి పెట్టుకున్నారు. ఏమేమి వచ్చినాయి కూడా నేను చూడలేదు. మెసేజెస్లో జస్ట్ లింకులు అట్లా పెట్టుకుంటా ఉన్నారు టకా అని. నేను ఏం పెట్టింది అయితే నాకు తెలియదు. చూద్దాం ఏమున్నాయో. నాకు కూడా గుర్తుంది కొన్ని పెట్టడం, కానీ అన్నీ ఓ ఎస్ ఇంత ఫాస్ట్గా వస్తాను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయను. అన్నీ దీంట్లోనే దీంట్లో ఏం లేవు నాన్న. నైస్. ఏంటి అయ్యి? సో నేను సంజన కొన్ని ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు అసలే ఇంట్లో పనులు పెట్టుకొని మళ్ళీ ఎక్స్పెరిమెంట్కి పెట్టారు. నేను అంటానే ఉన్నా వద్దు నాన్న అన్న కూడా పెట్టారు. లేదు మమ్మీ, పోయినసారి నిన్న ఎప్పుడో 3 days ago మేము బోబా చేసాం కదా మమ్మీతో మండే రెసిపీ. బోబా అప్పుడు పర్ల్స్ కావాలి అన్నాను కదా, ఇవన్నీ పాల్స్, అందుకనే పర్ల్స్ తెప్పించాము. ఏం పాల్స్ నాన్న? ఎడిబుల్ పర్ల్స్. అమ్మేదో సౌత్ సీ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ అని చూసుకుంటుంది. తెచ్చారా? కాదు, ఒక దండ చేసుకోవచ్చు అని చూస్తున్నామా? ఏంది చేసుకో, ఏమైంది? క్యాండీ దండ. ఇవన్నీ వీళ్ళు ఎందుకు పెట్టారంటే రాత్రి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరంట కేక్ చేస్తారంట వీకెండ్లో. ఏంది సాహితీ, ఇది యాక్చువల్గా బర్త్డే గ్రాడ్యుయేషన్ 2 కలిపి పార్టీ పెట్టుకున్నాం ఇంట్లో. పార్టీకి కేక్ ఇంట్లో చేయాలంట. నేను చెప్పాను నాన్న అవ్వదు, శుభ్రంగా హోల్ ఫుడ్స్ నుంచో లేకపోతే అదేంటిది కోల్డ్ స్టోన్ ఏదో ఉంది అక్కడ తెచ్చుకుందామంటే, కాదు మేము ఇద్దరం చేస్తాము, మాకు చాలా ఇష్టము, మాకు బేకింగ్ ఇష్టము, మాకు జస్ట్ ఆ కిచెన్ కాసేపు వదిలేసేయండి అది ఇది అనుకుంటా చెప్పారు. ఇంకా సరేలే పాపమని గమ్ముగా ఉన్నా. ఏందో మరి ఇవన్నీ పెట్టారు. ఏందన్న బటర్ఫ్లై లాగా ఉన్నాయి. ఏమో ఎడిబుల్ పర్ల్స్, మా చిన్నవి నుంచి పెద్దవి ఉన్నాయి. ఇది కూడా ఎడిబుల్ బటర్ఫ్లైస్ అయ్యి. సాయితీ ముందు పెట్టేది కాదు, సంజన ఏం చేసింది తెలుసా? ఓ ఎడిబుల్ అవి కూడా ఈ వేఫర్ పేపర్తో చేశారు. మా కావాలని ఎడిబుల్ థింగ్స్ తీసుకున్నాం, ఎందుకంటే సాయితీ ముందు గమ్ముగానే ఉంది. సంజనానే ఇవి కావాలి ఇద్దరు కలిపి మాట్లాడుకొని. ఇంకా ఇదేంటిది? ఇది ఎడిబుల్ గ్లిట్టర్. ఇది గ్లిట్టర్ అంటే ఇట్లా గోల్డ్ కలర్ లాగా పౌడర్ ఉంటుంది. సో ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ పని అయితే ఉంది ఇంట్లో. ఏం చేస్తారో చూడాలి. ఇవన్నీ ఇది యూజ్ చేస్తే కనిపిస్తుంది లోపల గోల్డ్ కలర్ మొత్తం. యాక్చువల్లీ చాలా కలర్స్ ఉన్నాయి, బట్ మేము గోల్డ్ బాగుందా. అది కావాలనుకుంటే ఇట్లా పర్ల్స్ పైన వేసుకోవచ్చు కేక్ పైన. వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు కేక్ డెకరేషన్ కి. ఏదో ఒకటి మరి మీకు డెఫినెట్ గా వీడియో అయితే చూపిస్తాము. నువ్వు కూడా కావాలంటే చూడమా. కొన్నారు అప్పుడు ఏంటి కేక్ డెకరేషన్ కి అవి ఏంటో చాలా టూల్స్ అవి అన్నీ ఉన్నాయి ఇంట్లో. లాస్ట్ ఇయర్ అంత 2-3 years బ్యాక్ చేసుకున్నారు ఒకసారి. 2 years బ్యాక్ ఎప్పుడో బాగుంది కేక్. టేస్ట్ బాగుంది, మళ్ళీ ఇంగ్రీడియంట్స్ మంచిగా వాడుకున్నారు. టైం మటుకి చాలా అసలు భయంకరమైన టైం పట్టింది. అసలు నాకైతే
ఎంత టైం పట్టిందో బుడ్డి అప్పుడు ఒక day చిన్న మొత్తం చిన్న 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 డెకరేషన్స్ కూడా సంజన మొత్తం నింపేసింది అనమాట. అవును, అదైతే అసలు సంజన చిన్న ఫ్లవర్స్ అసలు అన్నీ ఇంట్లో నుంచే. అదేమైందంటే నాకు గుర్తున్న వారికి కాఫీ మూస్ ఫిల్లింగ్ పెట్టింది ఆ కేక్. మొత్తం ఇంట్లో చేసింది అసలు ఫిల్లింగ్తో సహా. ఇదేంటిదో నాకైతే గుర్తులేదు మా. మీరు అమెజాన్ పెట్టినవి అవన్నీ మనం ఏం పెట్టలేదు. లేదు మా, లేదు నాన్న నువ్వు పెట్టుంటావు. నేనేం పెట్టను కదా. రాత్రి ఏం పెట్టాము తప్పితే. నాకు ఏదైనా సరే మీరు పెట్టినయ్యారా బుట్టుకుందా కరెక్టేలేమ్మా, నీ చీరలో జాకెట్లు అయితే గుర్తుంటాయి. నేను అందుకే చెప్పాను, నాకు సంబంధం లేదని నీకు ఎప్పుడో చెప్పాను. నాకు కూడా ఇది యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్. నేను టేప్ పట్టి పీక్కున్నా కూడా రావట్లేదు, కట్ చేయాలి. అదేంటి ఎస్ ఫైనలీ అదొకసారి ఇస్తావా? నేను ఇంకా ఏదో మీరు పెట్టుకున్నాడు అనుకుంటున్నానే. అటు పక్క పీక్ బుడ్డి, అటు పక్క కొంచెం పీక్. అది రావట్లేదు. నైఫ్ కావాలా? వచ్చిందిలే. బాహుబలి తీలే. ఇది బాక్స్ పెద్దది, చాలా పెద్ద బాక్స్ ఉంది కదా. ఈ బ్లాంకెట్ చాలా నచ్చింది మా మాకు. నేను ఇంకా వీళ్ళు నేనేదో డెకరేషన్లు దాని తర్వాత కేకులు అని మాట్లాడుకుంటా ఉంటే అదేదో వచ్చి ఉంటుందని అక్కడ పెట్టాను. రాత్రి పెట్టావు 2-3 days అయింది కానీ మర్చిపోయా వీటి బిజీలో. దీనికి ఏంది నాన్న సిజర్స్ కావాలి ఏంది? నైఫ్తో చేయొచ్చా ఇట్లా? అలాగ పడేసేదే కదా నెక్స్ట్. ఇంతే చేయాలి. వాళ్ళు సీల్ చేశారు, ఫుడ్ సీల్ చేసినట్టు. ఇండియా నుంచి ఫుడ్ వస్తుంది. రోజు వీళ్ళు కటింగ్లు చేసేటప్పుడు నేను తెచ్చిస్తుంటా కదా వీళ్ళకి నైఫ్లు సీజర్స్ అన్నీ, అందుకని కమ్ముగా చేసుకునేవాళ్ళు అనమాట. ఇక్కడ ఇప్పుడేమో నేనే చేయాలి ఇక్కడ. అలా ఉందమ్మా. అదే షీప్ని పట్టుకున్నట్టు ఎప్పుడు పట్టుకోలేదు కానీ అది పట్టుకున్నట్టే ఉంది. కంఫర్ట్ ల్యాబ్ షైనీ వెల్వెట్ షెర్పా త్రో. ఎంత సైజ్ బుడ్డి మీరు ఆర్డర్ పెట్టింది? మేము అన్నిటికంటే బిగ్గెస్ట్ పెట్టాము 60x70 inches. యూజువల్గా కాస్ట్కోలో కూడా మనకి ఇదే దొరుకుతుంది సైజు నాకు గుర్తున్న కాడికి. మీరు నీకు బాగా తెలుసు కదా మమ్మీ నా యూజువల్ స్పాట్. నేను అట్లా ఉంటా మామూలుగా ఇంట్లో. చెప్పు, డిస్క్రైబ్ చేయమని ఆడియన్స్కి. ఎట్లా ఉంటుందంటే ఎంత టెంపరేచర్స్ ఉన్నా సరే ఒక దుప్పటి అయితే ఉంటుంది. ఇట్లా ఒక కంఫర్ట్ ఇది ఒకటి కప్పేసుకొని సోఫాలో కార్నర్లో కూర్చొని ఉంటుంది. మీటింగ్లు అయినా ఏ అయినా సరే అక్కడే ఉంటాయి. మరి వీడియో కాల్ ఉన్నప్పుడు బయట. సో అందుకనైతే నేను ఈ బ్లాంకెట్ నాకు ఎంత నచ్చింది. మీకు కొద్ది రోజుల్లో నా ఉద్దేశము ఈ బ్లాంకెట్ని ఇలా కప్పుకొని కూర్చొని వీడియోలు వేసినా మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. ఎంత సాఫ్ట్ ఉంది. కలర్ కూడా చూడు, డార్క్ నేవీ బ్లూ. ఇది లోపల ఇలా ఉంది. లోపల చాలా సాఫ్ట్. యాక్చువల్ పింక్ కోసం చూసాము, సోల్డ్ అవుట్ అంటే. పింక్ సోల్డ్ అవుట్ ఉంది. భలే ఉంది పింక్. పిల్లలు ఇంకా బాగుంటుంది కదా ఆడపిల్లలకి. ఇంకా నెక్స్ట్ సోల్డ్ అవుట్ ఉంది అని ఇది తీసుకున్నారు. ఈ సైడ్ ఇంకా బాగుంది. ఇది కూడా ఏముండలే, రెండు సైడ్ బాగుంది. ఓకే, ఎక్స్ట్రా నేను యాక్చువల్లీ తెలుసా పొద్దున అనుకున్నా అది ఎప్పుడు వచ్చింది. చాలా సాఫ్ట్ కావాలా? నాకు అమెజాన్ లాగిన్ సంజన దగ్గర ఉందన్నమాట. సో నేను అసలు చూడండి. అదే నేను పొద్దున ఏదో టేబుల్ కవర్ ఆర్డర్ పెట్టుకుందాం నాన్న అంటే నా దగ్గర లేదు లాగిన్ అనింది. ఇంకా సరేలే. ఇప్పుడు ఇది ఛాలెంజ్ బుడ్డి. ఇదైతే సంజనానే ఓపెన్ చేసింది. ఎప్పుడు సంజనానే తీస్తుంది కరెక్ట్గా. చూద్దాం ఒకసారి. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ ఆన్ దిస్ సైడ్. చూద్దాం. ఎటు బుడ్డి ఎటు అనిపిస్తుంది? ఇటే కరెక్టే తీసేది. నేను ట్రై చేయమంటావా? ఇది కష్టమే బుడ్డి. చూస్తా ఉంటే కొంచెం తీసి. ఎక్స్ప్రెస్ ఇది ఎక్స్ప్రెస్ మా ICL ఎక్స్ప్రెస్ కొరియర్. జాగ్రత్తగా తీయాలి. పైన ఏం లేదా అటు. ఒకసారి ఆగైతే కింద నుంచి తీయాలేమో. కాదు నాన్న నేను అనేది పైన వీళ్ళు ఏం పెట్టారా పెట్టలేదా అని. ఒకసారి సంజన ఫోన్ చేస్తుంది. ఏంటి సరే ఈ లోపల నేను చిన్నగా ఓపెన్ చేయడానికి చూస్తా బుడ్డి. సంజనాకి నేను మెసేజ్ పెట్టా, చూస్తావా వీడియో కాల్లో అని. హాయ్ సంజన. కనెక్టింగ్ అంటుంది. ఏం సంజన? Do you want to say hi to the video? Sure. Hi చెప్పండి. Hi. పెద్ది అమ్మాయి నా చేత ఓపెన్ చేపిస్తుంది. పెద్ది ఇండియా నుంచి వచ్చినాయి మీ డ్రెస్సులు. ఇప్పుడే కూర్చొని కరెక్ట్గా పెట్టాను. నీ కూడా చూస్తావా? ఇది ఎట్టుంటుంది నీ అడ్వైస్ ఏంటి సంజన? రంజును I can't understand from the video.
వీడియోలో అర్థం అవ్వట్లేదు. సంజన బ్లూ షర్టు ఇది బ్లూ వేసుకొని ఉంది. ఏం చూసావు సంజన? షో ఏదో షో చూస్తున్నావు అనిమేషన్ అని చెప్పావు. Lost in Space. ఏంటిది? It's about like a family. వాళ్ళు అర్త్ పని అయిపోతే వాళ్ళు వేరే దగ్గర కాలనీ స్టార్ట్ చేయడానికి వెళ్తారు. బట్ వాళ్ళ షిప్ ఏమో ఇట్లా మీటర్తో హిట్ అయ్యి వేరే ప్లానెట్ పైన ల్యాండ్ అయింది. ఓ అసలు ఇది రావాలంటే అల్లాడుతుంది పెద్ద. వెట్ట ఏంది బుడ్డి ఇంకంతే. అదేంది? ఓకే, ఇంట్రెస్టింగ్. ఇటు ఓపెన్ చేయటం అంతే, అటే చేస్తున్నాం. మీరు బాక్స్ కట్ చేసి మళ్ళీ కాల్ చేస్తారు ఏంటైతే. అక్కర్లేదు లేరా పెద్ద. చూడు సంజన. ఓ ద బ్లాంకెట్ కేమ్. ఓ బాగుంది. ఇట్ సైడ్ ఏమో ఇట్లా ఉంది. బాగుంది సైడ్. ఈ చూపించినా చాలా పెద్ద బుడ్డి. ఈ చూపించిన నాకు ఇష్టం కదా. ఓ యా, ఇది చూడు సంజన, ఆర్డర్ పెట్టాను కదా. ద బటర్ఫ్లైస్ నిన్న పెట్టారు కదా నాన్న. ఇవన్నీ ఏమేంటి పెడతా ఉన్నారు కదా, ఇవన్నీ వచ్చినాయి. ఈ చూడు పర్ల్స్ కూడా చాలా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, చిన్న నుంచి పెద్ద. బాగున్నాయి. దిస్ ఇస్ ద గ్లిటర్. బాగుంది సైడ్. అన్ని నీట్గా వచ్చినట్టున్నాయి కదా. యా, నేను ఒక అమ్మాయి తెలుసు, లైక్ 2020 మాస్టర్స్ చేసింది. నేను సేమ్ యూనివర్సిటీలో. ఈరోజు డిఎం పెట్టింది ఇన్స్టాగ్రామ్ లో. షీ వాజ్ లైక్, నువ్వు ఇక్కడ ఇంటర్న్ చేస్తున్నావు అని అడిగింది. లైక్ అవును, ఎందుకు అడుగుతున్నా, నువ్వు అక్కడే ఉన్న పని చేస్తున్నావు అని అడిగాను. అండ్ షీ వాజ్ లైక్, నీ డస్క్ నా డస్క్ ముందర కనిపించింది, అది ఇంటర్న్స్ అని చెప్పారు, సో నువ్వేమో అనుకొని మెసేజ్ పెడితే అట్లా అక్కర్లేదు, ఇట్లా తీస్తే అయిపోయింది, ఇక్కడ నుంచి తీయచ్చు. ఏం సంజన? I said, oh, that's so funny. అసలు వచ్చేటట్లేదు బుడ్డి ఇక్కడ నుంచి, కష్టం. She graduated in like 2021, I think. Okay. Or 2020. I don't know, కరెక్ట్గా గుర్తులేదు. నువ్వు ఆ అమ్మాయితో సేమ్ క్లాసుల్లో ఉన్నావా ఏంటి? యా, లైక్ సేమ్ క్లాస్ కాదు, నాకు కరెక్ట్గా గుర్తులేదు. కానీ ఈసారి చాలా ప్యాకింగ్ మట్టుకి చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇట్లా ఎప్పుడు వేయలేదు బుడ్డి, ఎందుకంటే చూడండి పెద్ద అసలు ఇది ఓపెన్ అవ్వట్లేదు రా పెద్ద. ఎటు నుంచి కట్ చేసినా బాక్స్ లో కట్ చేయట్లేదు అట్టుంది. బాక్స్ లోకే చేస్తా చూడు నాన్న, పైకల్లా ఉన్నాయి డ్రెస్సులు కూడా. ఇది ఇట్లా కట్ చేయాలనుకో సంజన, చినిపోయిద్దేమో అనిపిస్తుంది. అయిపోవచ్చుందిలే నాన్న. ఇవి డ్రెస్సులు కూడా పైనే ఉన్నట్టున్నాయి రా పెద్ద. యా, సో తను కూడా ఇక్కడే ఉంది. అయితే ఇట్స్ నాట్ ఫనీ. ఇది చూడు మా ఒకసారి చూడు. ఏం చేయమంటావు నాన్న? అట్లా కట్ చేయటానికి చేయి, అదే చేస్తున్నా. సో తను కూడా అక్కడే పని చేస్తుందా? తను కూడా సేమ్ మేజర్ అయినా ఇది కంప్యూటర్ సైన్స్, సేమ్ టీమా? యా, సేమ్ టీమ్. దట్స్ సో ఫనీ. సో రేపు కలుస్తా అయితే ఇన్ పర్సన్? ఐ థింక్ యా, రేపు. నాన్న పెద్ద అమ్మాయి అని నిందాక నువ్వు ఫోన్ చేస్తే చూస్తానండి. కరెక్టే బుడ్డి, ఇక్కడ కట్ చేయాల్సింది. కానీ నాకు డౌట్ ఏం వచ్చిందంటే అది మళ్ళీ ఇంకో చోట కట్ చేస్తా ఉంటే అల్లాడతాము. పర్లేదులే, క్లోత్స్ కట్ అయ్యబోదు. బాక్సింగ్ పైకల్లా ఉన్నాయి చూడు, పైగా చాలా పై వరకు ఉన్నాయి చూడండి కదా. ఇదంతా డస్ట్ పడితే ఉన్నాను ఒక్క నిమిషం. మమ్మీ క్లీనింగ్, మమ్మీ ఇది ఇదంతా చెయ్యాలి, చాలా పని ఉందిలే. ఇప్పుడేమో అది మధ్యలో కట్ చేస్తే వచ్చేసేది. యా, పర్లేదులే. అది అక్కడ ఉందో ఫైన్ చేయాలి, అది మధ్యలో. న్యూ ఎక్స్పీరియన్స్. ఏంటి మమ్మీ మా క్లోత్స్ అని చెప్పి మసాలా ఇదిగో మన వ్యాక్యూమ్ సీల్ బ్యాగ్స్ దీంట్లో పెట్టారు చూడు, ఈ డ్రెస్సులు పెట్టారు. చాలా బరువు ఉన్నాయా? చాలా బరువు ఉన్నాయి చూడు. నాకు ఇందాక యాక్చువల్గా వేరే ఒక అమ్మాయి ఫోన్ చేసింది ఈవినింగ్. తను చెప్పింది అనమాట, మీ ఐడియా ఎంత నచ్చిందో, అస్సలు ఇండియా వెళ్తుందండి ఇప్పుడు, ఇంకా తను కూడా ఇలానే అంటే ఇలా ప్యాక్ చేసుకోవచ్చు, లేకపోతే తను ఏమన్నా పంపించాలన్నా ఇట్లా వ్యాక్యూమ్ సీల్ భలే ఐడియా వచ్చింది మీ వీడియో చూసి అని చెప్పి అంటుంది అనమాట. అవును, నాకు కూడా కొంచెం ఆలోచించాను. ఇవి డ్రెస్సులని చాలా హెవీగా ఇట్లా క్యాన్ పెట్టున్నాయి కదా, అప్పుడు ఆలోచించుకొని ఇట్లా కాదు దీనికి ఏదో ఒకటి చేయాలని చెప్పి వ్యాక్యూమ్ సీల్ ఆర్డర్ పెట్టాము అమెజాన్ ఇండియాలో అని చెప్పి. మంచి ఐడియా మా ఇది అసలు. అంటే ఎప్పుడు లైక్ వ్యాక్యూమ్ సీల్ బ్యాగ్స్ ఇట్లా షిప్మెంట్స్లో తెప్పించుకోవటం అయితే
మనం ఎవరిని చూడలేదు. పాపం ఇండియాలో కూడా అంటే ఆయన చెప్పారు అనమాట, మా కొరియర్ చేస్తారు కదా, అసలు చాలా మంది ఇట్లా ఊర్ల దగ్గర నుంచి తీసుకొస్తారు పెద్ద పెద్ద డ్రెస్సులు అయ్యి అలా పెట్టేస్తారంట. ఇంత పెద్ద దాంట్లో ఒక 4 డ్రెస్సులు పెడితే నిండిపోద్ది. వాళ్ళకి అప్పుడేమో 15 kgs 20 kgs డబ్బులు కట్టాలి. వెయిట్ ఏమో 6-7 kgs ఉంటాయి. అట్లా వాల్యూమెట్రిక్ వెయిట్ వల్ల కట్టాలి. ఏందన్నా నీకు నిద్ర వస్తుందా ఇంద్ర పెద్ద పాపం? సరే పాపం సంజన ఏదో వర్క్ చేసుకుంటా. సంజనాకి ఇప్పుడు మ్యాక్ బుక్స్ అయితే తక్కువ అయినాయి అని పాపం ఆఫీస్ వాళ్ళు కూడా మ్యాక్ బుక్ ఇచ్చారు. ఓపెన్ చేయబుద్ది ఇట్లానేనా ఏమో మరి సంజన మీరే మొన్న తీసారు, నేను అసలు తీయలే. ఇట్లానే జిప్ లాక్ లాగా తీయాలి బేసిక్లీ. నేను దీంట్లో చేతులు కూడా పెట్టలేదు, వీళ్ళే ఓపెన్ చేస్తారు పాపం ఇప్పుడు. అబ్బో చాలా బరువు ఉన్నాయి బుద్ధి. ఏది ఇవి నీకు ఓన్లీ ఇవే మీ డ్రెస్లే 16 kgs 18 kgs వచ్చినాయి. ఏంటి మా ఇంత వెయిట్ ఉన్నాయి? మొత్తం తీయద్దులే బుడ్డి, మొత్తం బయట తీ బుడ్డి ఫస్ట్. నేను ఫోల్డ్ చేయాల్సింది నేను. ఈ ఇయర్ ఏప్రిల్లోనే స్టార్ట్ చేసిందా? ఈ కలర్ ఎంత బాగుంది మా అసలు నేను వీడియో కాల్లో చూసినప్పుడు ఈ కలరే ఇంకా కొంచెం డార్క్ అనిపించింది, కానీ ఇది అనుకున్నా అయ్యో డార్క్ అవుతుంది అయిందని. కానీ ఎంత బాగుందో ఈ కలర్ అసలు అంత సేజ్. ఇది పిస్తా గ్రీన్ కాదు సంతల్లి, ఇదిగో ఇది గ్రీన్, అదేమో ఏదో లైట్ బ్లూయిష్ పౌడర్ బ్లూ బ్లూయిష్ గ్రేనా బ్లూ గ్రేనా. ఎంత బాగుందో అసలు రెండు కలర్స్. ఇప్పుడు ఓపెన్ చేస్తే నేను క్లోజ్ చేయాల్సి వస్తుంది. ప్యాకింగ్ మటుకి చాలా బాగా చేసింది. ఇలా అక్కడ ఓపెన్ చేయబుద్ది అట్లా, ఎందుకంటే అంత నీట్గా ప్యాక్ చేస్తుండే మళ్ళీ ఓపెన్ చేస్తే అట్లా వచ్చిందని. అసలు ఇదేంటిదో కూడా మర్చిపోయాను నేను, చాలా రోజులు అయింది. ఒక నిమిషం ఉన్నానా, ఇది ఓపెన్ చేయమంటావా? ఇప్పుడు కొంచెమే చెయ్యి, మొత్తం చేయొద్దు. ఇదైతే ఇది దీనికి క్యాన్ చూడండి ఎంత టైట్గా ప్యాక్ చేస్తుంటే ఫోల్డ్ అయిపోయింది. సో ఐ థింక్ ఇట్లా మనం అట్లా హ్యాంగే రాస్తాం కదమ్మా. ఓకే అట్లయితే పర్లేదు, మర్చిపోయాను నేను కూడా ఇప్పుడే గుర్తొచ్చింది, నాన్న రావాలి చేసేటప్పుడు గుర్తొచ్చింది. అది కొంచెం ఇట్లా స్టీమ్ చేయాలి. స్టీమ్ చేయాలి. దిస్ చున్నీ ఇది యాక్చువల్ ఫ్యాబ్రికే ఇలా ఉంది లేబుట్టి. బాగుందా? పెద్ద ఇదేమో చున్నీ లాగా ఇచ్చారు సింపుల్గా. దీని ఏదో పేరు బుడ్డి, వీటికి ఏదో పేరు పెట్టారు ఈ చున్నీలకి. ఇది చోకర్ చున్నీ లాగుంది, లైక్ చోకర్ కమ్ చున్నీ. అంతా ఇదంతా కూడా హ్యాండ్ వర్కే. అన్ని జ్యువెలరీలోనైనా 3-in-1 వీళ్ళు దుపట్టానే 2-in-1 చేస్తారు, చోకర్ అండ్ ఆల్సో చున్నీ. ఇది కూడా పెద్ద ఇలా వచ్చింది. ఇది మొత్తం హ్యాండ్ వర్క్ అమ్మా, తెలుస్తుంది. మొత్తం హ్యాండ్ వర్కే బుడ్డి, కనిపిస్తుంది సంజన? తెలుస్తుంది, అందుకనే ఇంత బాగుంది. ఇప్పుడు నువ్వు పైకి లేనా? పైకి ఇది మళ్ళీ అసలు మరీ చాలా అన్ఫేర్ అవుతుంది. నన్ను ఇట్లా ఓర్కే చూస్తారా ఏంది డ్రెస్సులన్నీ? ఇట్లా వెనక్కి రాబుడ్డి, నేను కూడా చూడాలి కదా. చూడండి పెద్దమ్మాయి కానీ సంజన నాకు కనిపించలేదు నాన్న పాపం. అంత బాగుంది బుడ్డి. ఇటు మూవ్ చేస్తా ల్యాప్టాప్ ఒకసారి. ఇట్రా బుడ్డి, దగ్గరికి తీసుకురా దీన్ని ఒకసారి, దగ్గరికి తీసుకురా. బాగుంది రా బుడ్డి. అసలు కలర్ కాంబినేషన్ కూడా ఇదిగో కనిపిస్తుందా? ఈ గ్రే పైన, ఈ గ్రేయిష్ బ్లూ పైన అసలు ఈ కలర్స్ అసలు గ్రీన్, దాని తర్వాత నా పాల్స్ ఇట్లా కడ్దానాలు చాలా ఏమేంటివో జర్దోజీలు ఏమేంటి వర్క్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా చూడు. యూనో ఇది అవుట్ఫిట్ మా ఈ పైన పాటు చాలా వాటి కింద వేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇది కోట్ మోడల్ అనమాట. అవునవును పెద్ద ఇది కోట్ లాగా వస్తుంది నాన్న. నీకు ఒకటి ఉండేది గుర్తుందా? అది అవును అవును, అది పీకాక్ బ్లూ. ఒకసారి పట్టుకున్నాను పైకి, ఇలా వచ్చేసి ఇదిగో చున్నీ కూడా ఇచ్చారు. యాక్చువల్లీ చున్నీ అందుకనే లైట్, కొంచెం ఇట్లా ఎక్కువ హెవీ చున్నీ. ఇలా అంత డ్రెస్ హెవీగా ఉంది కదా, డ్రెస్ చాలా హెవీ ఉంది కదా. అంతే. ఇదేమో లోపల వేసుకోవడం, అంటే దీని కిందకి స్కర్ట్ ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. బాగున్నారా పెద్ద? ఇలా వచ్చి దీని పైన వచ్చి ఇలా. That looks so nice. సాయితీకి ఆప్షన్స్ ఎక్కువ అయిపోయినాయి బర్త్డేకి ఇప్పుడు. ఇదిగో నా ఇలా వచ్చింది. బాగుల్లా రిమైండ్ చేసావు, పెట్టుకుంటే చాలా బాగుంది. చూడండి, నచ్చిందా సంజన? చాలా హెవీ ఉంది మా, కాకపోతే ఇది చాలా హెవీగా ఉంది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇదంతా మళ్ళా ఏమంటారు దీన్ని, ప్యాచ్ వర్క్. మళ్ళీ వేరే ఫ్యాబ్రిక్ మీద వర్క్ చేసి దాన్ని మొత్తం చేశారు. మొత్తం హ్యాండ్ వర్కే, అసలు ఎక్కడ కూడా మిషన్ ఎంబ్రాయిడరీనే లేదనమాట. తెలిసిద్దిలే మా, అంటే కొంచెం ఎస్పెషల్లీ నువ్వు ఎక్కువ
లైక్ నాలెడ్జ్ కూడా ఉంది నాకు కొంచెం అయితే నిజంగా అయితే ఐడియా ఉంది. మా అక్కడ అది బెల్ట్ కూడా ఉంది అక్కడ కింద పడిపోయి బెల్ట్ ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది తెలుసా, చాలా బాగుంది. దానికి ఎలా వేసుకుంటారు మా బెల్ట్? ఏమో ఏడో చోట వేసుకో, ఇక్కడ పెట్టుకోవాలేమో బుడ్డి, ఇదిగో ఇట్లా పెట్టుకోవచ్చు, నీకు బాగుంటుంది కదా. చాలా హెవీ ఉంటుంది యాక్చువల్లీ ఈ బెల్ట్. నువ్వు బెల్ట్ చూడండి ఎంత వర్క్ ఉందో బుడ్డి, చాలా వర్క్ ఉంది, చాలా బాగున్నాయిమా. అమ్మాయి ఎలాగో హ్యాంగే కదా చేసేది, యా హ్యాంగేమా చేసేది, కాబట్టి ఈ బాక్స్లో పెట్టేమంట. వద్దులేనా దానిపైన పెట్టు, ఐలాండ్ పైన పెట్టుకో. ఓకే, ఎట్లాగో లెగ్స్ అయినా ఇట్లా వాడుకోదలుచుకున్నావా? అది ఓపెన్ చేద్దాం, అట్లా ఉంచేద్దామా? ఇదా మళ్ళీ అది ఎట్లా తీయాల్సి వచ్చిద్దామో అని. నైఫ్ తీసేయమంటావు ఇక్కడ నుంచి? తీసేయను, నైఫ్ తీసి ఇంకా అవసరం లేదు నైఫ్. మమ్మీ చూడు, నేను అయితే రెస్పాన్సిబుల్ ఉన్నాను, ఇది డస్క్లో కూడా పెట్టేస్తున్నా. ఇప్పుడు అన్నీ కొత్తవి వచ్చినాయి కదా, ట్రై చేసుకుంటా హ్యాపీగా తిరుగుతుంది. ఇదిగో ఇది చూపినాను సంజనాకి. మా ఇది కూడా బాగుంటుంది మా బర్త్డేకి. ఉంటుంది ఇది పట్టుకో, చాలా హెవీగా ఉన్నాయి అసలు ఇవి. మా దీన్ని స్టీమ్ ఐరన్ చేయాలంటే ఎంత టైం పడుతుంది మా? ఎంత ఫ్యాబ్రిక్ లోపల అంతా ఇలా అయిపోయింది, ఎందుకంటే మొత్తం అంతా చేసి పంపించారు కదా. పైకి పట్టుకున్నాను. పెద్ద కనిపిస్తుందా? ఇది కూడా మొత్తం హ్యాండ్ వర్క్. అసలు హ్యాండ్స్ చూడు మా ఎంత వర్క్ ఉంది, ఎంత వర్క్ ఉందో చూడు. అదే నేను కూడా అదే చూస్తున్నా. ఇది చూపిస్తాను, నన్ను బరువుగా ఉంది, నేను పట్టుకుంటాను చూపించు. యా చూడండి అసలు హ్యాండ్స్ దగ్గర ఎంత వర్క్ ఉందంటే, లైక్ ఫుల్ హ్యాండ్స్ బట్ ఆల్సో మొత్తం గ్రే సిల్వర్ కలర్తో ఈ ఫ్లవర్స్, పెద్ద పెద్ద ఫ్లవర్స్ చేస్తున్నారు. ఎంత బాగుందో. ఇట్స్ లైక్ 3D వర్క్. ఇక్కడ చూడండి అంతేనా? 3D వర్క్ ఎగ్జాక్ట్గా. అది కూడా అసలు వీళ్ళు ఈవెన్ ఇట్లా మోడల్ కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే. కాదు మా ముందలు ఇట్లా పెట్టారు చున్నీ లాగా, బట్ దాని కింద కూడా వర్క్ చేస్తున్నాం. అట్లా ప్లెయిన్ ఎక్కువ ప్లెయిన్గా అట్లా ఉంచలేదు, జస్ట్ వేసుకున్నప్పుడు ఇలా వస్తుంది. అవును, ఈవెన్ అన్నకాలు కూడా చూడు సేమ్ చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఇచ్చేసారు మొత్తం. చాలా బాగుంది. ఇక్కడ ఫ్లవర్, ఇక్కడ వర్క్. అదే కదా, ఫ్యాబ్రిక్ అయితే అసలు సూపర్ ఉన్నాయి. నానా పర్లేదు రా పెద్ద రెస్ట్ తీసుకో, సరేనా? మొత్తం మోస్ట్లీ ఇట్లా ఈ వీడియో తీసేటప్పుడు టైం పట్టిద్దామో నాన్న, ఇంకా చాలా అవుతున్నాయి అవుట్ఫిట్స్. నువ్వు పడుకోలే. సరే సంజన, గుడ్ నైట్. చెప్పు నాన్న. గుడ్ నైట్ చెప్తున్నా, డాడీ వినిపించిందా? వినిపించలేదు. ఓకే గుడ్ నైట్ నాన్న. ఓకే గుడ్ నైట్. సాయితే అక్కడ ఆల్రెడీ 2 డ్రెస్సులు పెట్టేసింది. ఇప్పుడేమో ఇంకెన్ని ఉన్నాయి నాకు కూడా గుర్తులేదు బుడ్డి. సో ఇదేమో కోటా, వేసేసుకో అయిపోద్ది పని. వేసుకోగలవా? దానిపైన కష్టం ఏమో. దీనిపైన కష్టం ఎందుకు బుడ్డి? అన్ని వాసన చూస్తారు. మొన్న కూడా అంతే, పోయినసారి కూడా ఓపెన్ చేసేటప్పుడు చూస్తున్నా నేను, నాకు నవ్వు వస్తుంది అనమాట. నేను యాక్చువల్ కూర్చొని ఉన్నా. అన్నీ చూడండి అట్లా చూస్తుందో. నన్ను ఎందుకులే, నాకు కూడా కొత్తవి కొని అప్పుడు రోజు చూపిస్తాను. నువ్వు కొత్తవి కొనిచ్చినా కొనిపోయినా నువ్వు బాగా స్మెల్ వస్తావులే మమ్మీ. ఇదిగోండి, ఇది మొత్తం కూడా హ్యాండ్ వర్కే, ప్యూర్ హ్యాండ్ వర్క్, రా సిల్క్. చాలా బాగుంది అసలు హ్యాండ్ వర్క్. అంత కొన్ని హ్యాండ్ వర్క్లు ఎలా ఉంటాయంటే లైక్ పైకి లెగుస్తా గుచ్చుకుంటా అలా ఉంటాయి కదా, బట్ ఇది అసలు అట్లా లేదు. ఎంత బాగుందో. ఇలా ఎగవటానికి అసలు అవకాశమే లేదు, అంత బాగా చేస్తున్నారు. యా చాలా చాలా బాగా చేశారు. కలర్ కూడా చాలా బాగుందమ్మా. దాని కింద బ్లౌజ్ ఇదా? నాకు యాక్చువల్గా పర్సనల్గా అయితే ఎక్కువ డార్క్ కలర్స్ చాలా ఇష్టపడతాను, కొన్ని లైట్ కలర్స్. ఓ దీని బ్యాక్ కూడా చాలా బాగుందిమా. ఇలా వచ్చింది, ఒక దండలాగా ఉంది. ఫ్రంట్ కూడా నీకు మొత్తం కోట్ వచ్చింది పైనుంచి కింద వరకు. ఈ బ్లౌజ్ కూడా అసలు అంత డీటెయిల్గా అంత బాగుంది. కిందే వచ్చింది, కోట్ కింద హైడ్ అయిపోతుంది అంతా. బ్లౌజ్ ఈవెన్ లైక్ అన్నిటిపైన వేసుకోవచ్చు. ఇది కదా ఈవెన్ ఇప్పుడు ట్రెండ్ కదా, శారీస్ పైన కూడా వేసుకుంటున్నారు. జాకెట్స్ కదా, జాకెట్స్ బాగుంటున్నాయి, చాలా బాగుంటుంది. అది ఇదేమో రెండు బాగున్నాయిలే. పింక్ బాగుంది. ఇది కూడా సేమ్. మేము ఎప్పుడైనా ఏం తీసుకున్నా సరే ఆల్మోస్ట్ కొంచెం దగ్గరగా ఉండే మటుకి తీసుకుంటా ఉంటాం. కొంచెం మరి సేమ్ మోడల్ కాకపోయినా, ఇప్పుడు అవి 2 అనుకోండి, అది ఇంకో లాంగ్ ఫ్రాక్ ఉండాలి, ఇంకోటి ఇలాంటిది ఉండాలి, ఇంకో లాంగ్ ఫ్రాక్ ఉండాలి. డెఫినెట్గా చాలా బాగుంది ఇది పర్పుల్. అయితే ఏమైందంటే ఇన్ని చేసినా కూడా స్టిల్ కొరియర్ చేసేటప్పుడు అన్నారనమాట, మీకు ఇంకా కొంచెం స్పేస్ ఉంది మేడం, ఏమన్నా పెట్టుకోవచ్చు, మళ్ళీ లేకపోతే ఎలాగైనా ఇవన్నీ చేసినా కూడా స్టిల్ ఇంకా కొంచెం ప్లేస్ మిగిలింది, ఏమన్నా మీకు గ్రోసరీస్ అలా ఉంటే చెప్పండి, బై చేసేసి పెట్టేస్తాము అన్నారు. పక్కనే షాప్ ఉంది అన్నారు. నాకేం గుర్తు రాలేదు. ఇంకా సో మెయిన్ నేను బాగా వాడేది చింతపండు. పక్కన చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారనమాట. అక్కడ పెట్టి బుద్ధి దానిపైన కార్డ్బోర్డ్ పైన
దేంటిది జీలకర్ర జీలకర్ర దాని తర్వాత ఇదిగో జీలకర్ర ఇది కూడా అంత మళ్ళీ డ్రెస్సులు పాడే డబల్ సీలింగ్ చేశారు డబల్ సీల్ చేసి మరీ పంపించారు పాపం నేను వద్దులేని పర్లేదన్నా కూడా కాదు మేడం చెప్పండి పక్కనే ఉన్నాయి మనకి అని తెచ్చారు ఇదిగోండి చిన్న ధనియాల ప్యాకెట్ ఓకే ఏ అయితే ఖాళీగా ఉన్నాయో వాటిలో వేసేసి అన్ని క్యూట్ ఉన్నాయి భలే చిన్న ఇవేమో ఆవాలు చాలా క్యూట్ ఉన్నాయి అంతే అనుకుంటా బుడ్డి నేను చెప్పింది అయితే 4 ఐటమ్స్ ఇదేంటిమ్మా ఎంత బరువు ఉన్నాయి పాపం మిరియాలు మిరియాలు కాదు నాన్న ధనియాలు అదే మిరియాలు ఏదో యాలు పని కట్టుకొని మిరియాలు అని చెప్తుంది ధనియాలు నాన్న మిరియాలు అంటే బ్లాక్ కాలం అది ఉంటుంది కదా బ్లాక్ పెప్పర్ ఓ బ్లాక్ పెప్పరా అయ్యో మా టేప్ అంటుకుంది మాది దాన్ని ఏం చేస్తామంటే బుడ్డి ఇలానే వదిలేసేయి దాన్ని చూద్దాం ఒకసారి మాట్లాడదాం టేప్ ఎలా తీయాలి వాళ్ళు చూసుకోలేదు కింద పెట్టి దీనికి కూడా అంటుకొని ఉంటుంది ఇప్పుడైతే అయ్యో ఎగ్జాక్ట్ దీనికి కూడా అంటుకుంది ఇగో చూడండి చూద్దాం బుడ్డి మనమే నేను చేయగలం ఏదో ఒకటి ఇంకా ఎవరికైనా టిప్స్ ఉన్నాయా టేప్ ఎలా తీయాలి క్లాత్స్ బాగున్నాయి లంగాలు రెండు చూడండి అది కూడా కరెక్ట్గా ఎక్కడైతే ప్లెయిన్ ఉందో అక్కడే పట్టుకొని ఉంది అనుకోవటం ఏదో ఒక టెక్నిక్ ఉంటుంది బుడ్డి చూద్దాం నేను అనుకోవటం ఏమన్నా అమెజాన్లో ఉంటే ఆర్డర్ పెట్టుకుందాము బట్ లంగాలు తప్పదు ఇంకేదో ఒకటి చేయాలి ఈ కలర్ మటుకు అయ్యో కరెక్ట్గా ఎదురుగానే ఉంది కనీసం బ్యాక్ సైడ్ కాదు సైడ్కి ఎక్కడా లేదు ఎగ్జాక్ట్ ముందర ఈవెన్ హ్యాండ్ కూడా స్టిక్ అవుతుంది స్టిల్ మొత్తం హ్యాండ్ వర్క్ ఉంది ఎగ్జాక్ట్ అది ఖాళీ అక్కడ దీన్ని కవర్లో పెట్టేసింటే అయిపోయేది కవర్ కింద ఒక కార్డ్బోర్డ్ ఖాళీ కవర్లు కూడా ఉన్నాయి అసలు అదే కదా న్యూస్ పేపర్ వేసినా సరిపోయేది యా టేప్ అది మొత్తం భలే మాకు ఎప్పుడు ఏం అవ్వలేదు చాలా షిప్మెంట్లు తెప్పించుకున్నాం కదా ఇదే ఫస్ట్ టైం అసలు అది కూడా దాని ప్రింట్ అవ్వింది ఇది ఐసీఎల్ అని రాసిన టేప్ కదా ప్లెయిన్ టేప్ అనుకో డిహెచ్ఎల్ టేప్ ఉంటుంది అది ప్లెయిన్ది అది అవ్వదు నేను చెప్తానులే బుడ్డి అడుగుతానులే చూడండి ఇది యాక్చువల్గా ఇలా వచ్చింది లెహంగా చాలా బాగుంది బ్యాక్ సైడ్ ఇది కూడా మొత్తం హ్యాండ్ వర్కే మొత్తం బ్యాక్ సైడ్ అయితే ఇలా బుట్టీస్ ఇచ్చారు ఎంత డీటెయిల్గా ఎంత ఫైన్గా చేస్తున్నారంటే ఈ వర్క్ మొత్తం లుక్స్ సూపర్ నైస్ మళ్ళీ ఇంకొక థింగ్ నేనేం గమనించానంటే టూ మచ్ ఇంకా ఇలాగ ఎక్కువ బ్రైట్ షైనీ లేకుండా వాడిన థ్రెడ్ కూడా కొంచెం గోల్డ్ కలర్ది షైనింగ్ ఇది వాడేసి కొంచెం ఏమో డల్ థ్రెడ్ వాడి కొన్ని ఏమో పాల్స్ పెట్టారు నీకు అందుకని ఎలిగెంట్గా ఉంది లుక్ బుడ్డి ఎక్కువ ఇట్లా షైనీ కరెక్ట్ ఇట్లా నాకు అనిపించింది మా దిష్టి చుక్కుందిలే పాపం లంగా కంటే కదా లేదులే బుడ్డి పాడైపోయింది బాగా నాకు నిజమే నాకు సర్లే ఏదో ఒకటి చేద్దాం క్యాన్ బాగా పెట్టారు దాని తర్వాత లైనింగ్ ఏంటంటే ఎప్పుడైనా కూడా కాటన్ లైనింగ్ పెట్టాలి మనకి ఎక్కడైతే బాడీ మామూలుగా మనం వేసుకుంటాం కదా బుడ్డి లోపల పక్కన కాటన్ లైనింగ్ ఇన్నర్ మోస్ట్ లేయర్ చూడండి ఇది దీనికి కంపల్సరీ కాటన్ ఉంది ఇది మనకు కావాల్సింది ఇన్నర్ మోస్ట్ లేయర్ కాటన్ ఉంటేనే కంఫర్టబుల్ ఇది కాటన్ పెట్టేసి దీనిపైన ఇది పెట్టారు అది కరెక్ట్ గుచ్చుకునింది కదా అవును బుడ్డి అది కరెక్ట్ సరే అయితే ఇది అక్కడ పెడతాను ఉన్నాను ఇది అట్లా ఫోల్డ్ చేయమంటావు ఇట్లా తమ్నైల్ ఫోటో తీసుకో బుడ్డి అంతకు ముందు ఉన్నాయి కూడా హెవీ అన్నమాట చాలా హెవీ లెహంగాస్ ఇది లాంగ్ ఫ్రాక్ టైప్ అదే అన్నాను ఇది కూడా ఎదురుగా ఉంది అసలు ఇదైతే అసలు చేయాల్సిందే ఇదిగో చూడండి చూద్దాం ఇంకేం చేయాలి ఇంత దూరం నుంచి తెప్పించుకొని అట్లా ఎస్పెషల్లీ ఇంత హెవీ తెప్పించుకునేటప్పుడు అట్లా సాడ్గా అనిపించింది పర్లేదులే చూద్దాం ఏమైనా సొల్యూషన్ కనుక్కుంటే మేము మీతో షేర్ చేస్తాం డెఫినెట్గా ఇది కానీ పోయితే బట్టికి డెఫినెట్గా షేర్ చేస్తాం చాలా ఫస్ట్ టైం అయింది ఇలాగా ఫస్ట్ టైం ఇది వెనక్కి తిప్పినానా బ్యాక్ సైడ్ సేమ్ ఇలానే చాలా బాగుంది అసలు ఏమి గుచ్చుకోవట్లేదు వర్క్ అయితే అసలు చాలా చాలా బాగుంది మా అసలు అది చాలా రిచ్గా కానీ ఇట్లా కామ్గా అట్లా చాలా ఇది యాక్చువల్గా దీనిపైన కోట్ వచ్చింది కదా పర్పుల్ది ఇటు ఉంది ఇదే అదే బుడ్డి ఆ జాకెట్ తోటి వేసుకోవాలి ఆ జాకెట్ తోటి అంటే వర్త్ అనమాట జాకెట్ కూడా విడిగా వాడుకోవచ్చు మనం దేనికైనా లేయర్ చేసుకోవచ్చు వేరే వేరే వర్త్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇవి ఆల్టరేషన్స్ కూడా చేయించుకోవాల్సి వస్తాయి ఇప్పుడు సపోజ్ కొంచెం హైట్ తేడా ఉన్నా లేకపోతే కొంచెం సన్నగా ఉన్నా ఇంకా ఆల్టరేషన్స్ చేయించుకోవాల్సి వస్తుంది బుడ్డి మీకు సరిపోతుంది మాకు సరిపోతాయేమో అంటే నేను కొన్ని చేపిస్తాను అప్పుడప్పుడు అవసరమైనవి చేపిస్తాము లేకపోతే మటుకు అలానే తెప్పించేస్తాను ఐ థింక్ ఇది సరిపోయింది ఎందుకంటే ఇట్లా మెజర్మెంట్స్ ఇవి ఎందుకంటే మనము రెడీమేడ్గా బై చేసుకుంటాం కదా సో రెడీ సైజెస్ ఉంటాయి మనం టైం పెట్టుకొని కొంచెం ఆల్టరేషన్ చేయించుకొని యాక్చువల్లీ మేము ఎగ్జిబిషన్స్లో తీసుకున్నాం అనమాట మోస్ట్ ఆఫ్ దీస్ అవుట్ఫిట్స్ ఎగ్జిబిషన్స్లో తీసుకున్నాం కాబట్టి వాళ్ళు అక్కడ ఆల్టర్ చేయలేరు కూడా కదా ఎగ్జిబిషన్స్లో సో అందుకని మేము జస్ట్ డైరెక్ట్గా తెప్పించేసుకున్నాం
ఇక్కడ పెడుతున్నామా? అంటే మీకు సరిపోతాయి బుడ్డి, మీ సైజులు చెప్తే మాకు సరిపోతాయి. యా మాకు సరిపోయిన సైజులో తీసుకున్నాం. నాన్న ఇలాంటిది ఎక్కడ పెట్టావురా బుడ్డి? ఇంకొకటి అటే ఉంది ఎటు దీనిపైన. ఇవి యాక్చువల్గా ఉన్న అన్ని సైజెస్లో పెద్ద బ్యాగ్స్ అంట మేడం. అసలు వీటిలో ఏం పెట్టాలో అర్థం కావట్లేదు అనేసి ఇంక ఈ 2 డ్రెస్సులు పెట్టారు. ఓ ఎంత పెద్ద బ్యాగ్ ఉంది, చాలా పెద్దది ఉంది చూడండి. అది ఒక సూట్ కేసు. నేను కూడా మన ట్రావెల్ అప్పుడు ఇంత కూడా పట్టదు, ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకొని ఇలా చేయాలి మనం. అట్లా ఈ అన్న బ్యాగుల్లో పెట్టారు. కరెక్టే. ఈ మళ్ళీ కింద పెట్టుంటే కానీ కింద ఎంత మోస్ట్ ఉంటే దానికి తగిలింది. అవును. ఈ కలర్ కూడా చాలా బాగుందిమా. ఇది ఈ కలరు అది గ్రే, అట్లా 2. మేము చెప్పాం కదా ఇది తీసుకున్నా కూడా సిమిలర్ ఇది తీసుకుంటామని. ఇది సిమిలర్ మోడల్ బట్ డిఫరెంట్ ప్యాటర్న్. లైనింగ్లు కాటన్ ఎంత బాగా వేస్తున్నారు అంటే క్వాలిటీ తెలిసిపోతుంది. చాలా మంచి క్వాలిటీ మా. అసలు ఎంత బాగుంది ఇది. కలర్ కూడా బాగుంది. ఐ లవ్ దిస్ సో మచ్. 2 చాలా అసలు చూడండి దీనిపైన మొత్తం మిర్రర్ వర్క్. అసలు ఎంత బాగుందో డిజైన్ కూడా. 2 బాగుంది దేనికి అది, కానీ ఇది ఇంకా బాగుంది. ఎక్కువ కలర్స్ పెట్టారు. యా కలర్స్ వల్ల ఇంకా బాగుంది. మిర్రర్స్ కూడా అసలు ఎంత బాగున్నాయో. కింద వరకు అట్లానే వచ్చి. నేను లుక్ ఎట్ ద బ్యాక్ టు. చూడండి ఎంత వర్క్ ఉందో. చాలా చాలా బాగుంది. బటర్ఫ్లై కూడా మొత్తం ప్యూర్ హ్యాండ్ వర్క్. అసలు నాకు ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను. గ్యారంటీకి ఇది మొత్తం వర్క్. దీంట్లో ఏమి మిషన్ ఎంబ్రాయిడరీ వాడలేదు అసలు. లేదు మిషన్ అసలు లేదు. అవును. పాల్స్ ఎంత బాగా చేశారు బుడ్డి. చాలా బాగుంది. దీనికి కూడా సేమ్. ఇదేమో స్కర్ట్ తీయట్లేదు బుడ్డి. అవసరం లేదు. ఓకే అక్కడే పెట్టుకో. స్కర్ట్, ఇది బెల్ట్. ఇది బాగుంది. దాని తర్వాత ఇది చున్నీ. అన్ని బాగున్నాయి. చోకర్ చున్నీనా ఏంటి అది? ఏమో అది అలానేమోలే, నాకు పేర్లన్నీ. ఇప్పుడు ఈ కవర్లన్నీ సేవ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడన్నా మనకి టిప్స్ ఉన్నప్పుడు ఇవి బెస్ట్ అనిపిస్తుంది నాకు. చాలా పెట్టేసి ఫోల్డ్. ఈ సైజ్ చాలా పెద్దవి ఉన్నాయి బేసిక్గా. దిస్ ఇస్ హ్యూజ్. మళ్ళీ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. మేము ఈ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాం. మీరు కూడా కావాలనుకుంటే చెక్అవుట్ చేయండి. బెస్ట్. మన ప్యాకింగ్ మటుకు సూపర్గా ఉన్నాయి అసలు. దీంతో యాక్చువల్లీ పంప్ కూడా ఇచ్చారు. ఆ పంప్ యూజ్ చేస్తే ఎయిర్ వాక్యూమ్ చేయొచ్చు అనమాట. ఆర్ యూ కెన్ యూజ్ లైక్ హెయిర్ డ్రైయర్, వాక్యూమ్ క్లీనర్ అట్లా. ఆ పంప్ ఉంటుంది కదా, ఏమైంది? ఆ పంప్ అయినా వాడచ్చు. కట్ చేస్తావా? చేసి. కానీ ఇప్పుడు నువ్వు ట్రిప్కి వెళ్ళావు అనుకోమా, ఇంట్లో అయితే పంప్ ఉంటుంది. హోటల్ రూమ్స్లో అన్ని వాక్యూమ్స్ ఉంటాయి కదా, అదే హెయిర్ డ్రైయర్స్ ఉంటాయి కదా. తీ బుడ్డి. నేను హ్యాపీగా కూర్చుందాము మా మమ్మీ పక్కన అంటే నువ్వు కూర్చొని అట్లా. ఓ మై గాడ్ కదా ఇది అసలు అంత హెవీ ఉంది మా. లోపల మెయిన్ ఆ క్యాన్ ఉంది కదా, అది మొత్తం ఒక చోటుకి వచ్చింది. యా ఫోల్డ్ అనాల్సి వస్తుంది. ఉండి నన్ను ఒక నిమిషం ఉండి. ఫోల్డ్ అయింది కదా. ఇగో చూడండి ఇదంతా ఒక చోట ఉంది బేసిక్గా. మొత్తం ఒక చోటుకి వచ్చేసింది బుడ్డి. వచ్చేసింది చూడండి. దీనిపైన వేసారు, మళ్ళీ కింద కాటన్ లైనింగ్ వేసారు. మనకి ఎక్కడ గుచ్చుకోదు అసలు. గుచ్చుకోదు. మళ్ళీ వేసుకున్నా కూడా కంఫర్ట్గా బాగుంది. క్యాన్ కూడా బాగా పెట్టారు. చాక్లెట్ ఈ కలర్ ఇట్లాంటివి నచ్చుతాయి నాకు. నిన్న కూడా యాక్చువల్గా వేరే ప్యాకింగ్ వీడియోలో కూడా చెప్పాను ఇలాంటి కలర్స్ బాగుంటాయి అని. అది కూడా ఈ కలరే. అవును. ఇవేంటంటే మనకి అనుకున్నప్పుడల్లా దొరకవు ఈ కలర్స్ కూడా. చాలా బాగుంది అసలు. ఈవెన్ అసలు ఎంత వర్క్ ఉందంటే 1 ఇంచ్ కూడా గ్యాప్ లేదు. అంటే ఉంది కానీ ఇది కూడా అంతే సేమ్ థింగ్. ఇదిగో చూడండి ఎంత బాగుందో. చాలా అసలు ఈవెన్ లోపల కూడా అసలు గుచ్చుకోదు. ఇది గుచ్చుకోవడానికి అవకాశం లేదు నాన్న. అంత లైనింగ్ ఫుల్ వేస్తారు. అది కాటన్ అసలు ఏం గుచ్చుకోవట్లేదు. ఇదేమో ఆర్గాంజా పైన చేశారు మొత్తం. చాలా బాగుంది. దాని చున్నీ మొత్తం ఫ్రంట్ బ్యాక్ ఇట్లానే వచ్చింది. ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ బుడ్డి? ఐ థింక్ ఇది బ్యాక్. ఇది చిన్నది. ఇది చూడండి ఎంత టేక్ కేర్ చేస్తారు. ఇలా నెక్ ఇలా పైసేసుకోకుండా సైడ్ నుంచి జిప్పులు పెట్టకుండా చిన్నది హుక్స్ ఇచ్చేసారు. ఇక్కడ మనం ఓపెన్ చేసేసుకుంటే ఈజీగా కొంచెం నెక్ బ్రాడ్గా ఉంది. అవును. అదేంది నాన్న చున్నీ కాదు అసలు, అది చున్నీనే కానీ ఎట్లా వేసుకోవాలి? ఇట్లా వేసుకోవాలి, చేయి పెట్టాలి చేతులు అంతే కదా. ఈ డ్రెస్ వేసుకొని అంతే బుడ్డి అంతే ఇట్లా పెట్టుకోవాలి. ఇదిగో ఈ డ్రెస్ పట్టుకో చెప్తా. అదేం చున్నీ ఇంత పొడుగు ఉంది. ఇప్పుడు దాన్ని అట్టేసుకోవాలి, వీళ్ళు చూడాలి. ఇట్లా కాదేమో అయితే, కానీ ఇట్లానే అయి ఉండొచ్చు. ఇది పట్టుకో, నేను వస్తున్నాను. ఇది మనము నేను ఉద్దేశం బుడ్డి వేసుకుంటే కానీ దీనికి లుక్ తెలియదట్టుంది. తెలియదు. మొత్తం వేసుకోవాలి. బట్ జస్మతి బాగుంది. ఇలానే వస్తుందండి. జస్ట్ ఇది ఫ్యాషన్గా ఇట్లా. ఐ థింక్ దాని పాయింటే కొంచెం కింద ఇట్లా జస్ట్ కోట్ లాగా వస్తుంది బుడ్డి. ఫ్లోర్ పైన ఇట్లా హ్యాంగ్ అవటమే దాని పాయింట్ అవుతుంది కదా. నేను చూసినప్పుడు నాకు అర్థమైన కాడికి ఇది ఇలాగా అలా మళ్ళీ సేమ్ వెనకాల కూడా సేమ్ అలానే వస్తుంది. బాగుంది బుడ్డి. నాకు నా ఫేవరెట్ ఈరోజు వాటిల్లో
వర్క్స్ అయితే అన్నీ బాగున్నాయి కానీ ఈ కలర్ వైజ్ ఇది నాకు చాలా నచ్చింది. నాకు కూడా నాకు అన్నీ నచ్చినాయి. ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి, మళ్ళీ ఇవన్నీ ఓపెన్ చేసి పెట్టుకుంటున్నాం. మామూలుగా అయితే ఆ బాక్స్ అట్లా పెట్టేస్తే అయిపోయేది, అసలు అట్లా ఉంది. కానీ ఓపెన్ చేయాలనిపించింది. ఇవి వేరుగా పెట్టావు బుడ్డి, ఇది కలరు పెట్టా సపరేట్గా. ఇంకోటి ఇది అక్కడ అది మళ్ళీ కలపద్దులే నాన్న కొంచెం. సరేలే అయితే ఈ వీడియో ఇది అసలు ఇది కలర్ భలే ఉంది అసలు, చాలా 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 సూపర్ ఉంది. నేను న్యాచురల్గా ఒకటి ఓపెన్ చేసాం, డాటర్స్ ఆఫ్ ఇండియా డ్రెస్, అది సేమ్ కలర్ కి బ్రౌన్ కలర్ ఇచ్చారు. అది నాకు బాగా నచ్చింది అన్నా కదా బుడ్డి. ఇది కూడా అలానే ఉంది, సేమ్ ఇది కూడా అలానే ఉంది. సరే అయితే ఆ బాక్స్ చేస్తా. అది ట్రాష్ అనుకొని పడేసేవాళ్ళం, ఇప్పుడు మేము ఓపెన్ చేయటం ఛాలెంజ్ లాగా ఉందిగా. రేపు చేద్దాంలే మమ్మీ, నేను అలసిపోయాను. సరే అయితే ఇది ఒక్కటి రేపు ఓపెన్ చేస్తాం. అయితే ఆల్మోస్ట్ సంజనాతో మాట్లాడి అన్ని చేసరికి 11 అయిపోయింది. రేపు తీస్తాము, దీంట్లో ఏముందో చూసుకుంటాం. See you guys in our next video. Bye and good night. Se acabó. Free drinks in the house.